హలో ఆల్, ఇప్పుడు మనం ప్రొసీజరల్ అండ్ నాన్ ప్రొసీజరల్ పారాడైమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనకి ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్లో 2 ఉన్నాయన్నమాట. అవే ఏంటంటే ప్రొసీజరల్ అండ్ నాన్ ప్రొసీజరల్. ప్రొసీజరల్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ ఆల్గోరిథం. నాన్ ప్రొసీజరల్ అంటే ఏంటి? ఒక గోల్ని స్పెసిఫై చేస్తాం మనము, ఆ తర్వాత సిస్టమ్ని డిటర్మైన్ చేసుకోమంటాం, లైక్ హౌ టు అకాంప్లిష్ ఇట్ అని, దాన్ని ఎలా అకాంప్లిష్ చేస్తుంది అని చెప్పి. నెక్స్ట్ ప్రొసీజరల్ పారాడైమ్స్లోకి వచ్చేద్దాం. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంపరేటివ్, ఫంక్షనల్. ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఇది స్టేట్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఇది డెవలప్డ్ టు ఫ్రీ ప్రోగ్రామర్స్ ఫ్రమ్ కోడింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇది ఏంటి, ఫ్రీ చేయడానికి లైక్ మనకి అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేయాలంటే చాలా కష్టం కదా, సో దాని నుంచి ఫ్రీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మోడిఫైబుల్ మెమొరీ, లైక్ మనం వేరియబుల్స్ అండ్ అసైన్మెంట్స్ అలాంటివి అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో ఇది మనకి ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వస్తుంది అనమాట. మధ్యలో ఇంటర్మీడియట్ స్టేట్స్ ఏదైతే ఉందో అవన్నీ పాస్ చేసుకుంటూ వస్తుంది. ఇది మనకి టాప్ డౌన్ డిజైన్. ఇది మనకి డైరెక్ట్గా ఎక్స్పర్ట్ సిస్టమ్స్కి ఇంప్లిమెంట్ చేయడానికి అంత ఎఫిషియెంట్ కాదు, ఎందుకంటే దీని యొక్క సీక్వెన్షియల్ నేచర్ వల్ల. ఇప్పుడు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సో ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే మనం టోటల్ ఇది వచ్చేసి ఫంక్షన్స్ మీద కన్సిడర్ అయి ఉంటుంది అనమాట, సెంటర్డ్ అరౌండ్ ఫంక్షన్స్ లైక్ XML, SQL, లిస్ట్. ఇదేంటి, కొన్ని సింపుల్ ఫంక్షన్స్ని కంబైన్ చేస్తుంది అనమాట టు ప్రొవైడ్ మోర్ పవర్ఫుల్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాటమ్ అప్ డిజైన్, లైక్ ఇది ఇంపరేటివ్ లాంగ్వేజెస్కి ఆపోజిట్ అనమాట. ఇది ఎందుకు డిజైన్ చేశారంటే టు బి రిఫరెన్షియల్లీ ట్రాన్స్పరెంట్. నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రొసీజరల్ పారాడైమ్స్లోకి వచ్చేద్దాం. నాన్ ప్రొసీజరల్ పారాడైమ్స్ ఏంటంటే మనకి డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్ ఉంటుంది. డిక్లరేటివ్ అంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, లాజిక్, రూల్ బేస్డ్, ఫ్రేమ్ బేస్డ్. నెక్స్ట్ నాన్ డిక్లరేటివ్ అంటే ఇండక్షన్ బేస్డ్. సో ఈ నాన్ ప్రొసీజరల్ పారాడైమ్స్లోకి వచ్చేసేసరికి ఇది మనకి do not depend on the programmer giving exact detail on how the program to be solved, focusing on what is to be accomplished. లైక్ మనకి ప్రొసీజరల్ పారాడైమ్లో అంటే మనకి మనం ఇచ్చేస్తాం కదా, లైక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ ఆల్గోరిథం. ఇదేంటి, మనం స్టార్టింగ్గా చూసాం, ఒక గోల్ అనేది ఇస్తాము, అంత సిస్టమే మనకి డిసైడ్ అవుతుంది ఎలా అచీవ్ చేయాలని చెప్పి. ఇది మనకి డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఎందుకంటే ఏంటి, మనం గోల్ని డిక్లేర్ చేస్తాము, బట్ ద మెథడ్ టు అచీవ్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ద గోల్ అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా దీంట్లో మనకు ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, సబ్ క్లాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ సిస్టమ్స్ అనేవి మనకి డిక్లరేటివ్ కింద కన్సిడర్ చేయబడతాయి, ఎందుకంటే ఇందులో మనకి ప్రోగ్రామర్ అనేది స్పెసిఫై చేయరు అనమాట ఆ గోల్ని ఎలా చేయాలి అని చెప్పి ఆల్గోరిథం లెవెల్లో. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే అయితే ఒక రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టమ్, ద ఆర్డర్ దట్ ద రూల్స్ వర్ ఎంటర్డ్ does not affect which rules are activated. సో అర్థమైంది కదా. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఒక రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టంలో అందులో ఆర్డర్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే రూల్స్ యాక్టివేట్ అవుతున్నాయో అది ఏమి ఎఫెక్ట్ చేయదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండక్షన్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అని ఉంది కదా, ఈ ఇండక్షన్ బేస్డ్ ప్రోగ్రామింగ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఒక అప్లికేషన్ ఆఫ్ AI అనమాట. ఇది ఏంటంటే మనకి ఒక శాంపుల్ ఇచ్చేసి దాన్ని బట్టి నేర్చుకుంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2, 4, 6 ఇచ్చాం కదా, సో అక్కడ దాన్ని బట్టి ఏం నేర్చుకుంటుంది, 2, 4, 6, 8, సో అలా జనరేట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో అది వచ్చేసి మనకి ఇండక్షన్ బేస్డ్ ప్రోగ్రామింగ్. సో దీంట్లో ఏంటి మనకు ఉన్నవి ప్రొసీజరల్ అండ్ నాన్ ప్రొసీజరల్. ప్రొసీజరల్లోకి వచ్చేసి మనకి ఇంపరేటివ్, ఫంక్షనల్ ఉంటాయి. నెక్స్ట్ నాన్ ప్రొసీజరల్లోకి వచ్చేసి డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.